చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఎందుకు గోపన్న బాబుగారు అంతా పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న రాధా, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసు, ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ల పువ్వు, అందుకని. బాబుగారు మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఉందిరా. అవును, పెళ్ళయ్యాకంతా బాబుగారు ఇష్టం. బాబుగారు మా అమ్మాయి గారిని మళ్ళా మాకెప్పుడు చూపిస్తారు? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకన్నమాట. బాబుగారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. ఏంటి? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్ ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై. నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్లా అని పిలుస్తారు. అమ్మాయి గారిని పిల్లని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్టా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, ఏమంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టలే చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మొగుడు ఆయన ఇట్టాం, మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే ఓయబ్బో, ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడితేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. అత్తవారింటికి పంపించాం, ఇలా మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగండి జరిగిందా? పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమండి, మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా వెళ్ళొస్తాను. మామయ్య నేను పని చెప్తా చేస్తా. ఏంటా? నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామ, రోజు వంట వండి పెడతా. ఎందుకు లేదు ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే. ఎందుకు లేదో చెప్తానే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు.
లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి, చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఆ ఎంత మారానైనా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే అది పెళ్ళాము కాదు. అయితే అమ్మాయి గారు కూడా ఏ అమ్మాయి గారు కొమ్ములు మనిషే మావా? అమ్మాయి గారు చాకరీ చేసి ఏడ అలసిపోతారోనని భయంగా ఉందా? పాప అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టికపోయా ఆయన్ని చంపే. నాకే చేస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగో మా అదేం లేదు, ఒక్కటే మాట చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదగోలని నా ప్రాణాలు తీస్తుంది. చూసావా అమ్మా? ఆడి మనసు బాగోలేదు లేవే, మెల్లిగా ఆడే దారి పడతాడు. ఆడు దారికి రాకుంటే నేను పోగారిపోతా. ఓ ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరే గౌరే గౌరే, ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా? ఎట్లోకి ఎట్లాగైతే అలా కాదు మరి ఇలాగా చెబుతా. ఏడకో నీకెందుకో? నా కోసం ఏంటి? నీకు కావలసిన వాళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు వచ్చి అడిగితే వైనం చెప్పడానికి. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరులేపా. అదేంటి మరి ఆ గోపి లేడు? ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు, అడుగుకెళ్ళింది మళ్ళా రాదంట, ఆడనే తహు చేసుకుంటుందంట అని చెప్పు. ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు. అంతవరకు వచ్చింది కదా. Just a minute. నువ్వు చేసే వ్యాపారం కొట్టగా 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 నీకు పుణ్యం ఉంటుంది. నేనంటే నీకెందుకు ఇంత ఇది? ఇది లేదు అది లేదు. అంత అబద్ధం. నేనంటే నీకు ఇది ఉంది. ఏంటో ఇది? అది ప్రేమ. లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదవుతావు? ఏడ్చావులే. పద పద. ప్రేమంట ప్రేమ. పదా. ఇతడు ఏదో ఒకటి నేను తెచ్చావన్నమాట. సీర్లు సార్లు ఇక్కడే పడసావు. నా గుమ్మం దొక్కేవాడిని ప్రాణం తీసుకుంటే కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పడే మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి. ఏంటి
పోను నా నాయనకి ఎట్టి ఆపద వచ్చిందమ్మా నాయన. ఏమిటి రాధా, ఏం జరిగింది? ఏదో పీడకల. భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి ఏవేవో పీడకలు వస్తుంటాయి. కానీ నువ్వు భయపడవు రాధా. నీ అదృష్టమే నాకు శ్రీరామరక్ష. నేను పాపిస్తుదాన్ని మామ, పాపిస్తుదాన్ని. నా మూలంగానే నీకిట్ట అయింది. నువ్వు నన్ను ఆదుకున్నావు, నేనే నిన్ను ఆదుకోలేకపోయాను. నా జన్మ తగలయ్యా, నా బతుకు పాడుగాను. మామ అందుతా ఏడుస్తున్నావా? నువ్వేడుస్తున్నావా? బాగా చిత్రంగా ఉందే. ఇంతలోకెల్లా ఇంతే ఇది. ఏంటి మామ? అది కాదే, నువ్వేంటి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? అయితే గౌరీ, నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయన్నమాట. ఏం మామ, నేను మాత్రం మనిషిని కాదు. చెట్టా అడ్డమైన గడ్డి తిని తెచ్చావుగా చీరలు, ఆ పక్కనే ఉన్నాయి, కప్పుకో. ఏ ఎదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను, ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపాలా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలి వస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పుచారా? అట్లా మింగటమే గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికెవరు ముట్టారు అసలు? నేనంత పాపాతురాలు కాదు, మూడు పత్తి పడేసి మెక్కడానికి. నేను పెద్దవెత్తనే, నాకు పత్తుంది. బంగారం, నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను, పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను. పోలాగా కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చిందా? అంటే అంతవరకు బ్రతుకుంటారంటావా? ఏం మాట్లాడేవి? నేనంత పాపాత్మురాల్ని కాదు, ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను. ఈ ఆలోచనని మానేసి మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి. మునిగింది అక్క. ఏమిటి?
రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ. ఒక పూట జ్వరం వచ్చిందట, రెండో పూట కళ్ళు మూసారు. ఒరే తమ్ముడు, ఈ విషయం మీ బావగారికి తెలియదు. నీకు అసలు గుండె బలహీనంగా ఉంది. డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమని? ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట, మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టుకుందట. అమ్మాయి ఒంట్లో నలతగా ఉందా? నలత ఏమండి, ఏమండి, మీరు లేవకండి, నా మాట వినండి, పడుకోండి. బావగారు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఇక అత్తవారింటికి పంపరు. ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడమ్మా భగవంతుడు. ఈడెట్టా ఉన్నాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వ, నీ కాళ్ళు అట్టుకుంటా, ఈ కబురు మానుకు చెప్పకు. చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చిదాన్ని తెలవకుండా పోద్దా? అబ్బా, ఇంకా పత్యమన్నా పెట్టలే. మనిషి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, యాడకు మామా? రేవుకే. ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్లే? ఇప్పుడు రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోతుందండి. చాలేవే, తెల్లారితే సంవత్సరాలు తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చేది ఇయ్యాలే. మామ వస్తే వెళ్ళే మామ. అంతగా అయితే అమ్మాయి గారిని ఇంటికి వెళ్ళి చూడొచ్చు. రేవుకి వెళ్ళకు మామ. బాలేదానివే, ఇప్పుడు నాకేమన్నా కాలిరిగిందా చెయ్యిరిగిందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరే మమ్మల్ని దాటినివదరా అన్నారు. మరి వెళ్ళకపోతేట? మామ వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. ఏంటో తినిపించి వదులు వదులు. మామ, ఈ పువ్వు ఎందుకు? ఎందుకంటే అమ్మాయి గారికి. ఇంకెందుకులే మామ, అమ్మాయి గారికి పోను. ఏ ఎందుకొద్దని? ఎందుకొద్దని అంట? అబ్బే ఏం లేదు, ఇప్పుడు ఇట్లాంటి పూలు ఎట్టుకుంటారా అని. ఎప్పుడైనా సరే అమ్మాయి గారికి బంతి పువ్వు అంటే ప్రాణం. బంతి పువ్వే. పిల్ల, వీడు రేవుకి వెళ్తున్నాడా? అవ్వా, అమ్మాయి గారు ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మలు పచ్చపచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడ్డానికి నేను బతికుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిట చేసింది ఎవరు? దేవుడా, యాడున్నాడా దేవుడు? ఎట్ట మనసు ఒప్పిందా దేవుడికి? మంచోడ చుట్టా ముంచడానికి ఎంత మనసు ఒప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నావే కాదు, అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేను. ఆ గోదావరి తల్లి కూడా ఒప్పుకోదు. గోపి బాబు హ్యాపీగా రామ్మా.
వద్దమ్మా. అమ్మా రాధా రాధా నాన్న వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. అమ్మా. ఏమే పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చినట్టేది? అమ్మాయి వస్తుంది, మీరు వెళ్ళి కదలకుండా పడుకోండి. పదండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా ఏం? అమ్మా రాధా. ఏమండి? ఇక మనం ఆయన ఆపలేదు. ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా ఉంటావు కదా? అమ్మా